జ్వరం అనగానే మనం భయభ్రాంతులకు గురవడం జరుగుతూ ఉంటుంది. అసలు జ్వరం వచ్చింది అనగానే సాధారణంగా జ్వరం తగ్గడానికి ఏదైనా మాత్రలు వేసుకుంటే బాగుంటుందేమో, ఇంజెక్షన్ చేయించుకుంటే బాగుంటుందేమో, తొందరగా తగ్గితే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో అయితే జ్వరం రాగానే ఆ తల్లిదండ్రులు ఒక విధమైనటువంటి గందరగోళానికి, కంగారుకి గురైపోతూ ఉంటారు. ఎంతసేపు జ్వరం తగ్గాలని చూస్తారు కానీ అసలు జ్వరం అనేది ఎందువల్ల వస్తోంది, అసలు ఆ జ్వరానికి మూల కారణం ఏంటి అనేది ఆలోచించడం చాలా మందిలో ఉండట్లేదు. ఎందుకంటే జ్వరం అనేది ఒక వ్యాధిలో కనిపించేటువంటి లక్షణం మాత్రమే కానీ జ్వరం అనేది దానంతరదిగా ఒక వ్యాధి కాదు. కాబట్టి జ్వరం అనే లక్షణానికి, దానికి మూల కారణమైనటువంటి వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధిని కనిపెట్టి దానికి చికిత్స తీసుకోవడం మాత్రమే మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. అటువంటి సమయంలో వైద్య నిపుణులను తప్పనిసరిగా మనం సంప్రదించవలసినటువంటి అవసరం ఉంది.